హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన హాపర్స్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. ఇది డిస్నీ స్టూడియోస్ వాళ్ళ పిక్చర్ యానిమేషన్ మూవీ. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 45 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $150 మిలియన్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది యాక్చువల్ రిలీజ్ డేట్ March 6th. బట్ కొన్ని హాలీవుడ్ మూవీస్ కి ఎర్లీ యాక్సెస్ స్క్రీనింగ్ 1 or 2 వీక్స్ ముందే లిమిటెడ్ షోస్ లో వేస్తారు. ఇక్కడ యూఎస్ లో నిన్న జరిగింది. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ అక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, మేబుల్ అనే పాప చిన్నప్పటి నుండి తన గ్రాండ్ మదర్ తో మౌంటైన్స్ అండ్ చుట్టుప్రక్కల పెరగడం వల్ల నేచర్, యానిమల్స్, ఈ భూమి మీద ఉన్న ఎకో సిస్టమ్ మీద స్టోరీస్ విని ఒక ఫియర్లెస్ ఎకో వారియర్ లాగా మారిపోతుంది. మనుషులు ప్రకృతిని నాశనం చేస్తూ జంతువులకు ప్లేస్ లేకుండా చేస్తున్నారు అన్నట్లు. ఈ లోపు లేటెస్ట్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన రోబోటిక్ బీవర్ లోకి తన మైండ్ కాన్షియస్నెస్ ని పంపించి జంతు ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది, తనకి ఎదురైన డేంజర్స్ ఏంటి అనేది మూవీలో చూస్తారు. ఇదేం స్పాయిలర్ కాదు, ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలాంటి థీమ్ లో ఉండబోతుంది అనేది. పాజిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ సింపుల్ గా ఉన్నా గానీ ఎంగేజింగ్ గా ఉంటుంది. మెయిన్ గా టీమ్ వర్క్, కరేజ్ అండ్ స్టాండింగ్ అప్ ఫర్ వాట్ యు బిలీవ్ ఇన్ అనేలాగా. ఎమోషనల్ మూమెంట్స్ అన్ని చాలా జెన్యూన్ అండ్ మెసేజ్ అబౌట్ ప్రొటెక్టింగ్ నేచర్ అవన్నీ బాగా ప్రెజెంట్ చేశారు. మరీ ఫోర్స్ఫుల్ గా ప్రీచింగ్ లా కాకుండా. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి డానియల్ చాంగ్. ఈయనకి ఇదే మొదటి సినిమా. ఇంతకు ముందు కొన్ని టీవీ సిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ కి రైటర్ గా చేశారు. మూవీ పేసింగ్ అంతా స్మూత్ ఉంటుంది. డైరెక్టర్ ఆ యాక్షన్, ఎమోషన్ అండ్ కామెడీ అదంతా బాగా బ్యాలెన్స్ చేశారు. బోత్ కిడ్స్ అండ్ అడల్ట్స్ కూడా ఎంటర్టైనింగ్ లాగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా టైట్ ఉంటుంది అండ్ ఈజీ టు ఫాలో. ఆ ప్రొసీడింగ్స్ అవన్నీ అన్నెసరీ స్లో మూమెంట్స్ ఏమీ ఉండవు. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫర్ మేబుల్స్ ఆర్క్ అనేది బాగా హ్యాండిల్ చేశారు. మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ బటర్ఫ్లై, బీవర్స్, బేర్, స్నేక్స్, షార్క్, డీర్స్, యాండ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ చాలా క్యూట్ గా అనిపిస్తాయి. వాటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఫన్నీగా అనిపిస్తాయి త్రూ అవుట్ ద మూవీ. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ లైవ్ యాక్షన్ పోర్షన్స్ లో బాగా బ్లెండ్ అయ్యాయి. అఫ్ కోర్స్ డిస్నీ పిక్చర్ స్టూడియోస్ మూవీస్ లో 90% వంక పెట్టడానికి ఏముండదు. ఆ క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ డీటెయిలింగ్ ఇన్ మూవ్మెంట్స్ లేదా ఎక్స్ప్రెషన్స్ ఉండవు. యానిమేషన్ మూవీస్ ఆల్రెడీ అలవాటు ఉండే వాళ్ళకి నేనేం చెప్తున్నాను అర్థం అవుతుంది. మ్యూజిక్ బై మార్క్ మదర్ నచ్చింది. ఆ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ లో బాగా కంపోజ్ చేశారు. కొన్ని కీ మూమెంట్స్ కూడా ఎలివేట్ అయ్యాయి కూడా. చాలా యానిమల్ ఇంట్రొడక్షన్స్ కి హీరో ఎలివేషన్ రేంజ్ లో ఉంటాయి. యానిమేషన్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఇవన్నీ సిల్లీగా అనిపించొచ్చేమో గానీ మిగతా వాళ్ళు మాత్రం అరే భలే తీసారు ఈ షార్ట్స్ అనే ఫీలింగ్ లో ఉంటారు. సినిమాటోగ్రఫీ వర్క్ బై జెరెమీ లాస్కీ అండ్ అయాన్ మెగిబన్ బాగుంది. విజువల్లీ మూవీ లుక్స్ బ్యూటిఫుల్ నా దృష్టిలో. అన్ని ఫ్రేమ్స్ కలర్ఫుల్ అండ్ లవ్లీగా ఉంటాయి. అవుట్డోర్ అండ్ నేచర్ షాట్స్ కూడా ఇంప్రెసివ్ అండ్ వైబ్రెంట్ ఫీల్ ఉంటుంది. డైలాగ్స్ ఆర్ సింపుల్ యట్ ఇంపాక్ట్ఫుల్ అని చెప్పొచ్చు. కొన్ని డైలాగ్స్ అబౌట్ లవ్ బీయింగ్ స్ట్రాంగర్ దెన్ వైలెన్స్ అనేవి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేస్తాయి. చాలా లైట్ హార్టెడ్ మూమెంట్స్ కూడా మన ఫేస్ లో చిన్న స్మైల్ ని తెప్పిస్తాయి. కామెడీ అదంతా కూడా నేచురల్ గా ఫ్లో అవుతుంది. థియేటర్ లో అయితే కొన్ని జోక్స్ కి ఆడియన్స్ రియాక్షన్ చాలా లౌడ్ అనిపించింది. అంత ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇనిషియల్ థీమ్ కొంచెం అవతార్ మూవీ స్టోరీ లాగా అనిపించింది. బట్ మూవీ ప్రొసీడింగ్స్ అవన్నీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది. తర్వాత నెగిటివ్స్ చెప్పాలంటే పెద్దగా ఏం లేవు. స్టోరీలో కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ ఉంటాయి. కొన్ని ట్విస్ట్ ముందే మనం గెస్ చేసేయచ్చు. ఎస్పెషల్లీ రెగ్యులర్ అడ్వెంచర్ అండ్ మూవీ వాచర్స్ కి స్టార్టింగ్ 30 to 45 minutes స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత స్లైట్ గా స్లో డౌన్ అవుతుంది మిడిల్ పోర్షన్స్ లో. ఇదేమి పెద్ద ఇష్యూ కాదు. బట్ ఫస్ట్ టైం యానిమేషన్ చూసే వాళ్ళకి అలా ఉండొచ్చేమో అని చెప్తున్నాను అంతే. ఎడిటర్ గా చేసింది యాక్సెల్ గెడెస్. విలన్ రోల్ ఉన్న క్యారెక్టర్ కి ఇంకొంచెం డెప్త్ ఇవ్వాల్సింది. తన మెయిన్ గోల్ ఏంటి, ఎందుకు అలా చేస్తుంది, ఎట్సెట్రా లాంటివి టూ సింపుల్ అనమాట. ఇంకొంచెం లేయర్డ్ ఆర్ కాంప్లెక్స్ ఉంటే బాగుండేది. దాని వల్ల క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ ఇంపాక్ట్ ఇచ్చుండేదేమో. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే ఆబ్వియస్లీ ఉండవు. డిస్నీ పిక్చర్ మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీస్తారు కాబట్టి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. బట్ ఎండ్ క్రెడిట్స్ కొంచెం కలర్ఫుల్ గా ఉండి మంచి మ్యూజిక్ ట్రాక్ తో రోల్ అవుతూ ఉంటాయి. ఇదంతా కాదు బ్రో అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక డిస్నీ మూవీస్ కి ఫ్యాన్ అయి ఉండి క్యూట్ అండ్ ఫన్నీ యానిమల్ క్యారెక్టర్స్ తో మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి అనుకుంటే ఈ మూవీ బాగా నచ్చుతుంది. అలా కాకుండా యానిమేషన్ మూవీస్ అంటే పిల్లలే చూడాలి, మేము మెచ్యూర్డ్ ఆడియన్స్, మాకు యానిమల్, పుష్ప, అర్జున్ రెడ్డి, కేజీఎఫ్ ఎట్సెట్రా లాంటి మూవీసే నచ్చుతాయి అనుకుంటే ఈ మూవీ అస్సలు నచ్చదు. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. అందరి పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఏ సెక్షన్ ఆడియన్స్ కి ఈ మూవీ బెటర్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నాను అంతే. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.